ఇప్పుడు కులగణన అంటున్నారు. కులగణన తర్వాత ఎమ్మటే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ అంటున్నారు. ఏంటి ఆ ముడి ఎట్లా ఉండబోతుంది అంటారు? కులగణన అనేది మీ లెక్క ప్రకారం, మీకున్నటువంటి మేధస్సు ప్రకారం కులగణన అనేది కరెక్ట్. ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన కులగణన స్టార్ట్ చేసింది. దీంట్లో అనేక రకాలైనటువంటి రాజకీయ అంశాలు ఉన్నాయి. ఆధార్ కార్డు కంపల్సరీ నెంబర్ అడుగుతున్నారు. ఆధార్ కార్డు నెంబర్ ఇస్తుంటే దాంట్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వచ్చా వద్దా, ఏంటి కథ ఏంటి అసలు, ఎలా ఏం చెప్తారు దీని గురించి? యాక్చువల్ గా కులగణన అనేది నేను ఒకటి చెప్పినది కాదు. ఈ దేశంలో వేసినటువంటి మొట్టమొదటి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కాకా కలేరుకల్ కమిషన్, ఓ జర్నలిస్టు, ఒక బ్రాహ్మణు, ఆయనే చెప్పిందే. ఆయన 1953లో వేసినటువంటి కమిషన్ అతను ఖుద్దు రికమెండ్ ఏం చేసినట్టు ఈ దేశంలో కులగణన జరగాలి అని. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగింది, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళా కులగణన అంటే వీడు చెప్పిండు క్లియర్ కట్ గా జరగాలి అని చెప్పిండ్రు. నేనేమో కోర్టులు చెప్పినాయి, మండల్ కమిషన్ చెప్పింది. మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా సేమ్ అదే. ఏది చెప్పినా ఈ దేశంలో ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కావాలన్నా కానీ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ లేకుంటే అన్సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఏం చేయలేము. ఆ సెన్సస్ కావాలని చెప్పినాయి కోర్టులు. ప్రతి ఏ జడ్జిమెంట్ దేనికి పోయినా కానీ నాకు డేటా కావాలన్నది. సో ఇలా డేటా అనేది ఇంపార్టెంట్ ప్రపంచవ్యాప్తంగా. సో ఏ కులం ఎంత ఉన్నది అనేది తీయాల్సిన అవసరం ఉంది. సో కోర్ట్స్ అయినా కమిషన్స్ అయినా ఏవి ఎవరు చెప్పినా, ఈవెన్ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఇవి అన్నయ్యే కావాలన్నయ్యే. అధికారం లేనప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, గణన చేసిన తర్వాత బయటికి రికార్డ్స్ బయటికి తీసుకొస్తలేరు. ఎవరి శాతం ఎంత ఉంది, ఎవరు విద్యలో వెనుకబడి ఉన్నారు, ఎవరు ఉపాధిలో వెనుకబడి ఉన్నారు, ఎవరు వైద్య రంగం వెనుకబడి ఉన్నారు, ఎవరు సామాజిక అసమానతలకు ఎవరు లోటు అవుతున్నారు, రాజకీయ పరంగా ఎవరు వెనుకబడి ఉన్నారు, ఇవన్నీ డేటా తీయడంలో తప్పేం లేదు. డేటా తీస్తేనే కదా నీకు దేశం గురించి సమగ్రంగా రావాల్సింది. సరే ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ పెద్ద అంశాలు కావు. ఫ్రాడ్ చేసాడు బొచ్చల మంది చేస్తూనే ఉన్నారు అవన్నీ. కానీ అది అంత నిజాయితీ పరులు ఏం లేరు, పైన కూడా ఏం లేరు. రోజుకు సైబర్ క్రైమ్స్ కేసెస్ బొచ్చలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఇది ఏంటంటే ఇల్లీగల్ గా సంపాదన ఉండి ఎక్సెస్ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడానికి వెనక ముందు అవుతారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ కులాలు వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితి, విద్య, వైద్యము, నిరుద్యోగం, ఏ సెక్షన్స్ ఎట్లా ఉన్నది, ఈ దేశ సంపదను ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ కనుక చేయాలనుకుంటే మాత్రం ఇవన్నీ ఇవ్వాల్సిందే. దీంట్లో ఒకటి భాగం ఏంటంటే కాంగ్రెస్ మొన్న ప్రజలకు అసెంబ్లీ ఎలక్షన్స్ కు పోయే ముందు ప్రామిస్ ఏం చేసిందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 33-34% ఉన్నటువంటి బీసీ లోకల్ బాడీ ఎలక్షన్ రిజర్వేషన్స్ ను 18% డౌన్ చేసింది అనేది అందరికి తెలిసిన. అప్పుడు ఎవరు మాట్లాడలే. కానీ ఇప్పుడు మామూలు మాట్లాడితే కూడా అరణ్య రోదనం అయింది. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందంటే 42% మేము రిజర్వేషన్స్ పెడతాము, ఇస్తాము, బీసీ కులాలకు ఇస్తాము, అలా సబ్ కేటగరైజేషన్ కూడా చేస్తాము అని చాలా క్లియర్ కట్ గా వాళ్ళ మేనిఫెస్టోలో క్లియర్ కట్ గా పెట్టింది వాళ్ళు. సో ఆ పెట్టిన దాన్ని వీళ్ళు నేను మీకు విజువల్ చూపిద్దాం, అది మేనిఫెస్టో చదివి వినిపిద్దామని. అంటే మీకు జనాలకు కూడా తెలియాలి కదా అది ఇదంతా ఏంటిది, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, గందరగోళ పరిస్థితున్నది కనుక నేను మీకు ఇది జస్ట్ చూపించదలుచుకున్నా. సో ఫెమిలిటీ గారు బాంబులు వెళ్తా అన్నారు నా పెళ్లి. ఏమో మరి ఇప్పటివరకు అయితే నేనైతే బాంబుల సపోర్ట్ నాకు ఇక్కడ వినవాడలే. మరి భవిష్యత్తులో వెళ్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీరు క్లోజ్అప్ చేస్తే చేసుకోండి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేజ్ నంబర్ కాంగ్రెస్ మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2022 పేజ్ నంబర్ 16 లో నేను జస్ట్ కాంగ్రెస్ కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీల రిజర్వేషన్లు పెంపు. ఓకే, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23%, ఇది యాక్చువల్ గా 18%. సో నుండి 42% పెంపు. పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అని కూడా పదం వాడింది ఇక్కడ. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ అని చెప్పారు. ఇది మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళు చేసిన 6 నెలల లోపట్నే. ఇప్పుడు 11 నెలలు కావస్తుంది. వీళ్ళు అది ఇంప్లిమెంట్ చేయలే ఇప్పటిదాకా. ఇప్పుడు చేయాలని చెప్పని లోకల్ బాడీ రిజర్వేషన్స్ అనే దాంతో తీసుకొచ్చి పెడుతున్నారు. నాకు అది అమలయ్యే వరకు నేను వీళ్ళని నమ్మదలుచుకున్నాను. ఎందుకంటే దీని వెనకాల కూడా చాలా కథలు నడిచినాయి. ఇది పెట్టాను వాళ్ళు చెప్పిందే కదా మేనిఫెస్టోలో పెట్టేసి, మరి రేపు 42% రావాల్సిందే కదా. సో నీకు సర్పంచ్లు కావాల్సిన కాలేకపోతున్నారు, ఎంపీటీసీలు కావాల్సిన కాలేకపోతున్నారు, వార్డు మెంబర్స్ కావాల్సిన ఎంపీటీసీలు కావచ్చు, ఇవన్నీ లోకల్ బాడీలో
జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, మండల్ ప్రెసిడెంట్స్ కావచ్చు, ఇవన్నీ కాలేకపోతున్నారు కనుక ఈ 42% రిజర్వేషన్ ఎందుకు జనాభా దామాషా ప్రకారంగా జరగాలి అన్నప్పుడు వీళ్ళు ఎంత జనాభా ఉన్నారని తెలియాలి కదా. 56%, 57% ఇవన్నీ తెలియాలి కదా. ఈ కేటీఆర్ అనే నీకు కులం ఎన్ని తీయాలంటే ఆయన కులం ఎంత ఉన్నదో తెలుస్తుంది కదా. తెలుస్తుంది అట్లానా అదే అంతే కదా. రేవంత్ రెడ్డి మాట్లాడుకునే ఎవడో బియ్యం బాస వండితే నీకు సగం బియ్యం మిగిలితే మీ దావత్ గెలిచి మీ కుల పొలం పిలిస్తే అని చెప్పని అన్నాడు. ఆయనకి అంతే నిజంగా కూడా మరి చిన్న పర్సెంటేజ్ చిన్నది కాబట్టి రాజకీయ పెత్తనము వాళ్ళ చేతుల్లో ఉన్నది, అటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఈవెన్ ఫార్ కాస్ట్ లో ఉన్నట్టు ఇంకా వేరే కమ్యూనిటీస్ కావచ్చు. అందులో అంటే జనాభా ప్రకారం దానికన్నా చాలా హై వీళ్ళకు ఉన్నది కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇవన్నీ జరగాలని ఏంటంటే ఏ కులాన్ని వాళ్ళది క్లియర్ కట్ గా రావాలనే ఉద్దేశంతో జరుగుతున్నది ఇది. సో దీంట్లో వాళ్ళు బీజేపీ వాళ్ళు అంతకుముందు అన్నారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా కొత్తగా చెప్పింది ఎస్ మేము అవసరమైతే దీనికి మేము ఓకే చెప్తామని కూడా వాళ్ళు అంటున్నారు. కానీ బీజేపీ ఇంకా ఒక స్టాండ్ దీని మీద నెగటివ్ స్టాండ్ తీసుకున్నారు. బీజేపీ చెయ్యమని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఇది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, క్యావస్ క్రియేట్ చేస్తుంది దేశంలో అని అంటున్నారు. ఎందుకు ప్రతి ఊర్లో కులం ఉన్నది, ఎవరి కులం లేదు, నీకున్నది నాకు ప్రతి ఒక్కరికి ఉన్నది. కుల పిచ్చి ఉండదు పర్సన్, కులాభిమానం ఉన్నది తప్పేం లేదు. కుల గజ్జి ఉండదు, కుల పిచ్చి ఉండదు. కుల గజ్జి పిచ్చి ఉన్నోళ్ళు రాజకీయ క్షేత్రంలో పైన ఉన్నోళ్ళు ఉన్నారు చూసినావా, వాళ్ళతోనే ప్రాబ్లం. అన్ని కులాల్లో ఉన్న ప్రజల గురించి కొంత ఫార్వర్డ్ కాస్ట్ ఉన్న కూడా మా దగ్గర సాయుధ పోరాటంలో తిరిగిన వాళ్ళు ఉన్నారు, నక్సలైట్ మూవ్మెంట్ లో తిరిగిన వాళ్ళు, మెజారిటీ కిందోళ్ళు కూడా ఉన్నారు, మెజారిటీ కిందోళ్ళు ఉన్నారు, కింది కులాలకు సంబంధించిన వాళ్ళు. సో అట్లా అభ్యుదయ భావాలుండి ఎదుటి వారిని దోపిడీ చేస్తా అనుకున్నట్టు పంచాయతీ ఇక్కడ. నేను వీళ్ళ గురించి కూడా నిలబడతాంతో నేను పంచాయతీ లేదు. సో అట్లా అందుకని ఏంటంటే దీని గురించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి రేపు పొద్దుగా ఈ ఫిగర్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ వీళ్ళు వస్తే ఒక రాజకీయ పరమైన ప్రాతినిధ్యం వస్తుంది ఎక్కడ అనే ఉద్దేశంతో జరుగుతుంది, జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. అందరికి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కూడా జనాభా ప్రకారం వాళ్ళ అవసరం అయితే పెరుగుతుంది కూడా. సో ఎవరి పాపులేషన్ ప్రకారంగా జరగాలి. ఎంత మిగతా అంతా ఈ కులాలతోటి ఏదో అటు ఇటు మనం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, శత్రుత్వం పెరుగుతుంది. ఇవన్నీ ఏం లేవు, ఏ ఊళ్ళో లేదబ్బా, ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరి పేర్ల పక్కకి కులం పెట్టుకుని ఉన్నటువంటి దేశం ఈ దేశం, భారతదేశం. రాష్ట్రపతి అయినటువంటి వాళ్ళు కూడా నీలం సంజీవ రెడ్డి అంటే పక్కకు నీలం సంజీవ రెడ్డి పెట్టుకునే, శంకర్ దయాళ్ శర్మ పెట్టుకునే, ప్రతిభా పాటిల్ పెట్టుకునే పక్కకు. వీళ్ళందరూ ఎవరి కులం వాళ్ళకు పక్కకు ఉన్నారు కదా, ఎవరి కులం వాళ్ళకు. చంద్రబాబు నాయుడు అందరూ పెట్టుకున్నారు కదా, ఎవరు చెన్నారెడ్డి పెట్టుకున్నారు. వీళ్ళు వాళ్ళది కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ కులం ఐడెంటిటీ, వాళ్ళ కుల సంఘాలకు పోయినరు. వీళ్ళందరూ కలిసి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలను సన్మానం చేసుకున్న కాదు కూడా కులం కాడికి వచ్చినామో పార్టీలు ఏముండయి. అంతే కదా, అది కింది కులాలు కూడా వాళ్ళు ఒకటి రెండు కాబట్టి వాళ్ళకి ఆధారం లేదు, వీళ్ళు ఎక్కువ వీళ్ళు కూడా పెట్టుకుంటారు కావచ్చు. సో కానీ ఏంటంటే కులం అనేది భారతదేశంలో వాస్తవం, ఇది ఎవరు కాదనేది లేదు. ఎవరి ఇళ్ళలో ఎవరు పుట్టిన బిడ్డలను వేరే కుల పిల్లలకి ఇచ్చి అంత ఈజీగా చేయాలి అంటే ఇళ్ళని సిటిజన్ ఆఫ్ మ్యారేజ్. ఓకే, ఇది వాస్తవం. ఇది మాట్లాడితే కట్టేట్ అంటారు కానీ ఇది ఫ్యాక్టర్. నువ్వు అన్నా కాకుండా కానీ జరిగేదే, ఇది జరుగుతున్నదే. ఉత్తమ్ కుమార్ రెడ్డి కులం లేదా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కులం లేదా, ఎవరి కులం లేదు, ప్రతి ఒక్కరికి అది ఉంది. అందుకని ఏంటంటే ఆ కులం పిచ్చి, ఆ ఉన్మాదం ఉండదు. కులాభిమానం వేరు, కుల ఉన్మాదం వేరు. ఈ ఉన్మాదులతోని సమస్య. సో అన్ని కులాలలో మంచి అల్లున్నారు, ఇల్లు చెడ్డోళ్ళు ఇల్లు అల్లుంటారు కావచ్చు, మెజారిటీ ఇల్లు ఉన్నారు. రాజ్యాధికారం, రాజ్యం మీద పెత్తనం, సంపద మీద పెత్తనం మాత్రం కొందరి చేతులలో ఉన్నది, మెజారిటీ జనం లోపల ఉన్నది కాబట్టి దాన్ని